ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ABN బిజినెస్ న్యూస్. ఇక పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు అయితే మండిపోతున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల పతన ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలపై పశ్చిమాసియా యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 500 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. రూపాయి పతనం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. రైట్, అటు గ్లోబల్ మార్కెట్లపైన కూడా క్రూడ్ ఆయిల్ మంటలైతే రేపుతోంది. అమెరికాలో కీలకమైన సూచీలు డౌన్ ఫాల్ అయ్యాయి. యూరప్, ఆసియా దేశాలు నష్టాల బాట పట్టాయి. ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి మనం మాట్లాడదాం. ఈరోజు మీకు ఏదైనా డౌట్ ఉంటే మార్కెట్కి సంబంధించి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, భారీ పతనం అంటే 1633 సెన్సెక్స్ ప్రజెంట్ 78,605 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఏంటి సార్ పూర్తిగా మనం చూస్తున్నాం అంటే ఈ యుద్ధ ప్రభావమేనా అంతా కూడా? అంతేగా సార్, ఇది 4th డే వెళ్ళింది. ఇరాన్ నిన్న ఫోన్ చేసింది నాకు శాంతికి. అంటే ట్రంప్ సెట్ నేను చేయను, శాంతి చేయను, యుద్ధం చేస్తానంటున్నాడు. రెండోది యుద్ధం 4 నుంచి 5 వారాలు ఉంటుంది అని అంటున్నాడు. సర్ప్రైజింగ్లీ ఇరాన్ మన సౌదీని, దుబాయ్ ని టార్గెట్ చేసి వాళ్ళ బేసెస్ మీద బాంబులు వేయటము, అక్కడ జరుగుతున్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అంటే LIT కానీ, KEC కానీ, కల్పతెరువు కానీ ఇలాంటి లార్జ్ కంపెనీస్ అదొకటి. రెండవది ఆ కెనాల్ నుంచి మనకు వస్తున్న ఆయిల్, వరల్డ్ 20% ఆఫ్ ది ఆయిల్ ని వెళ్లకుండా ఆపేశాడు. నేను న్యూస్ అదే కదా, ఆపేయటం వలన క్రూడ్ ఆయిల్ పెరగడం మొదలు పెట్టింది. అండ్ వరల్డ్ వైడ్ జరుగుతున్న విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ రాశారు, అందరూ గోల్డ్ కొంట ఆపేసి దే ఆర్ బయింగ్ డాలర్స్ అట అమేజింగ్లీ. అండ్ దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని అందరూ స్పెక్యులేటివ్ గా క్రూడ్ ఆయిల్ మీదను డాలర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన గోల్డ్ మీద 1% పెరిగింది. అండ్ ది డాలర్ ఈస్ appreciating day by day and oil is appreciating. It is negative for the country. దాని ఇంపాక్ట్ వాళ్ళ మార్నింగ్ జరిగిన క్రాష్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటే. రైట్ సార్, మీతో మాట్లాడడానికి విజయ్ భాస్కర్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. భాస్కర్ గారు నమస్కారం. మీ డౌట్ అడిగాడు రత్నాకర్ గారు ఉన్నారు. నేను నాట్కో ఫార్మా యావరేజ్ చేయొచ్చండి ఈ రేట్లా? నాట్కో, ఇంకొకటి ఎటర్నల్ సార్ యావరేజ్ చేయొచ్చా? ఎటర్నల్, నాట్కో రెండు చేయొచ్చు సార్, మంచి ఆపర్చునిటీ. రెండు చేయొచ్చు, బోత్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్. ఈవెన్ టుడే నాట్కో వెంట్ అప్ అండి, బికాస్ వాళ్ళు ఏదో ప్రోడక్ట్ రిలీజ్ చేశారు US లో. ఇట్ హాస్ డన్ వెల్. It is a good opportunity to buy at this level. Definitely average చేసుకోండి, you will see very positive outcomes today. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం. నమస్కారం సార్. శ్రీకాంత్ గారు సార్ నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సార్. ఏం ఇది సుజరాన్ ఎనర్జీ ఉంది సార్, 4,500 షేర్లు కొన్నాను 62.23లో. ప్రెసెంట్ 39.90లో ఉంది. యావరేజ్ చేయొచ్చా అనేది ఒకటి. RVNL షేర్ వచ్చేసరికి 412 రూపాయల్లో కొన్నాను సార్, 1058 షేర్లు. ప్రెసెంట్ ఏమన్నా దాన్ని యావరేజ్ చేయొచ్చా అనేది ఒకసారి కన్ఫర్మేషన్ చేయండి. RVNL అవును సార్. బోత్ ఆర్ వెరీ పాజిటివ్ సార్. మార్కెట్ లో రెండు కూడా బాగా చేస్తున్నాయి. ప్లీజ్ బై దీస్ ప్రోడక్ట్స్ ఎట్ దిస్ లెవెల్. ఇంకొక 1000 పాయింట్స్ తగ్గుతుందని మేము అనుకుంటున్నాము, బట్ టెక్నికల్ లెవెల్ దానికి పాజిటివ్ గా ఉందంటున్నారు. ఇంతకంటే తక్కువ అవుతే మార్కెట్ మీద ఫర్దర్ క్రాష్ అంటున్నారు. దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు బై అట్ లో లెవెల్స్ అండి. రైట్ సార్, సుధీర్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. సుధీర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. ఒకటి HBL ఇంజనీరింగ్ ఒక 12% లాస్ ఉంది సార్. ఏంటది? HBL ఇంజనీరింగ్. ఓకే ఓకే.
ఒక 12% లాస్ ఉంది. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎగ్జిట్ అయి మరి ఎంత కావచ్చా? ప్రజెంట్ 651. సార్ ఇప్పుడు హోల్డ్ చేయండి సార్, ఇప్పుడు కొనకండి, యావరేజ్ అవుట్ చేయకండి, కొద్దిగా వెయిట్ చేద్దాము. మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనం కాల్ తీసుకుందాం సార్. ఐ డోంట్ రికమెండ్ ఎనీ ఆఫ్ దెమ్ రైట్ నౌ, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ కాంపిటీషన్ పెరిగింది వాళ్ళకి, అండ్ ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఒకటి చూడాలి ఇంపాక్ట్. థర్డ్, మార్కెట్ ఇస్ టర్నింగ్ నెగిటివ్ కాబట్టి కొద్దిగా హోల్డ్ చేయండి సార్. నాట్ అ నెగిటివ్ స్టాక్, బట్ అంత హ్యూజ్ అప్ సైడ్ ఉన్న స్టాక్ అయితే కాదు అది. రైట్ సార్, చైతన్య గారు ఉన్నారు గుడివాడ నుంచి. చైతన్య గారు నమస్కారం. నమస్కారం సార్. చైతన్య గారు. రత్నాకర్ గారు నమస్కారం సార్. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మొన్న కూడా నేను మైక్రో క్యాప్ కంపెనీ అజూని అడిగాను, మీరు తీసుకోమన్నారు సార్, తీసుకోలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా మైక్రో క్యాప్ కంపెనీ అడుగుతున్నాను. బన్సల్ రూఫింగ్ ప్రొడక్ట్స్ అని ఈ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ కొత్తగా ఇండస్ట్రీ కట్టినప్పుడు మనం ఈ బ్రిక్స్ వీటితో కట్టం కదా సార్, మామూలుగా ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ వాడతాం కదా, అదొకటి ప్రస్తుతం ఒకసారి చూసి చెప్పండి. మొత్తం సేల్స్ అన్ని బాగానే ఉన్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ బాగానే ఉంది. వాళ్ళు వచ్చే 5 years కి కామెంటరీ అంటే కాన్ఫరెన్స్ కాల్ ఏమి ఉండదు దానికి, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వచ్చే 5 years గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంతా బాగానే ఉంది. అది కూడా మైక్రో క్యాప్ కంపెనీయే. ఈ మిడిల్ ఈస్ట్ తోనూ వాటితోనూ ఏమీ లింక్ లేనటువంటి కంపెనీ సార్. ఇంకొకటి, నేను కళామందిర్ షార్ట్ టర్మ్ కోసమే తీసుకున్నాను, 153 మీద తీసుకున్నా. ప్రస్తుతం ఒక 30% ఎంతో లాస్ ఉంది. దాన్ని పూర్తిగా ఎగ్జిట్ అయిపోయి ఆ లాస్ ని బుక్ చేసేసుకోవాలా, లేకపోతే కొంత యావరేజ్ చేసుకుని ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అయిపోయిన తర్వాత టోటల్ గా ఒక మన 6% 10% ప్రాఫిట్ తోటి పూర్తి ఎగ్జిట్ అయిపోవచ్చు? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. కళామందిర్ తో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చేయలేకపోతున్నారు వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్ గ్రో అవట్లేదు. రెండోది, ఇప్పుడు కనుక ఆయిల్ ప్రైజెస్ పెరిగి ఇరానియన్ టెన్షన్స్ వద్ద గవర్నమెంట్ సెట్ 25 రోజులు ఆయిల్ ఉంది, మేము ఆయిల్ రేట్ పెంచామన్నారు. నిజంగా ఆయిల్ రేట్ పెంచితే ఇన్ఫ్లేషన్ పెరిగి కరెంట్ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గుతుంది. రెండోది, మీరు చూసుంటారు ఐటీ ఇండస్ట్రీలో కొద్దిగా టర్మాయిల్ ఉంది, చాలా మంది ఉద్యోగాలు పోతాయనే భయంలో ఉండి అందరూ క్యాష్ హోల్డ్ చేస్తున్నారు సార్. రియల్ ఎస్టేట్ లోను మన ఈ ఐటీ ఇండస్ట్రీలోనే ఎవరు క్యాష్ స్పెండ్ చేయట్లేదు. సో దాంతో కన్స్యూమర్ స్పెండింగ్ ఆన్ ఈ క్లాత్ ఇండస్ట్రీ హాస్ బీన్ వెరీ వెరీ నెగటివ్. అందుకని చాలా మీకు నెక్స్ట్ 2 quarters పాజిటివ్ అప్ సైడ్. అప్పటిదాకా లిఫింగ్ గురించి అడిగారు, విచ్ ఇస్ దేర్. కరెంట్లీ గ్రోత్ ఇన్ రియల్ ఎస్టేట్ హాస్ బీన్ స్లో డౌన్. సేల్స్ లో అక్రాస్ ఇండియా ద సేమ్ సిచ్యువేషన్ మీతో మాట్లాడింది. కొద్దిగా నెగిటివ్ గా ఉంటుంది మార్కెట్ సెంటిమెంట్, బట్ అలానే నెగిటివ్ ఏం కాదు. మీరు లాంగ్ టర్మ్ వచ్చుకుంటే బాగుంటుంది. మొమెంటమ్ స్టాక్ అంటే ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ 2 years or 3 years, యూ విల్ సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ సార్. అది రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్ ఇద్దరికి. మీ డౌట్ అడగండి సార్. బిఈఎంఎల్, ఇంకొకటి విమార్ట్, హెచ్డిఎఫ్సి లైఫ్ 3 ఫ్రెష్ బై చేయొచ్చా సార్ ఇప్పుడు? హెచ్డిఎఫ్సి లైఫ్ చేయొచ్చు, బిఎంఎల్ చేయొచ్చు, విమార్ట్ హోల్డ్ చేయండి సార్, ఎందుకంటే మిగతా 2 పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. విమార్ట్ ఐ డోంట్ రికమెండ్ రైట్ అవే, విల్ వెయిట్ ఫర్ 1 quarter సార్. కొద్దిగా రిజల్ట్స్ అన్ని అవుట్కమ్ వచ్చి ఇరానియన్ వార్ అంతా అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి విల్ టేక్, బికాస్ విమార్ట్ వాజ్ గ్రోయింగ్ అగ్రెసివ్ ఇన్ ద నార్త్ ఇండియా. దే హావ్ బీన్ సీన్ వెరీ పాజిటివ్, బట్ ఓవరాల్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ గా ఉంది కాబట్టి కరెంట్లీ ఐఎమ్ నాట్ సజెస్టింగ్. రైట్ సార్. రాజశేఖర్ గారు ఉన్నారు కామారెడ్డి నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సుజనా షేర్స్ 45 రూపీస్ లో బై చేశాను సార్, 5,000 షేర్స్. అలానే ఎగ్జిట్. ఇండియన్ ఆయిల్ కదా మీరు అడిగింది? సుజలాన్ సార్, సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ ఎనర్జీ 45 రూపీస్. సార్ సుజలాన్ ఎనర్జీ ఇప్పుడు వద్దు సార్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఆన్ దట్ సైడ్ హాస్ బీన్ కొద్దిగా స్లో వెళ్తున్నారండి. అందరు కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ మీద దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ పవర్ సెక్టర్ గ్రోత్. అందుకనే మీకు ఇటు విండ్, సోలార్ కూడా తగ్గింది. సోలార్ ఏమో సోలార్ ని వచ్చే పవర్ ని స్టోర్ చేసే కంపెనీస్ కి ఇప్పుడు ఫ్యూచర్ డిమాండ్ చాలా బాగుంది సార్. అలానే సుజలాన్ కంటే న్యూక్లియర్ ఫ్యూల్ ఎనర్జీలో ఎవరైనా ఎంటర్ అవుతున్నారు అంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ప్లీజ్ గెట్ ఇన్ దేర్. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సతీష్ గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్.
అడగండి. సార్ చెప్పండి. సార్ నా దగ్గర బిఎస్సి, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్, పేటిఎం 4 ఉన్నాయి సార్. ఓవరాల్ పోర్ట్ఫోలియో 17 లక్షలు సార్. ఇప్పుడు Okay. 2 lakhs లాస్ లో ఉంది సార్. మొత్తం 2,30,000. ఏదైనా యావరేజ్ Okay. చేయొచ్చు సార్, లేకపోతే ఎట్లా చేయమంటారు? బిఎస్సి సార్, తర్వాత మీరు ఎటర్నల్, పేటిఎం. అదే ఎటర్నల్ చేంజ్ సార్. ఎటర్నల్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. బిఎస్సి స్లో, ఎందుకంటే మార్కెట్ ఫర్ ఐపీఓ ఇస్ కమింగ్ డౌన్ స్లోలీ. మీరు కనిపిస్తుంది కానీ మార్కెట్ ఈస్ వెరీ వెరీ స్లో అండ్ కమింగ్ డౌన్. బిఎస్సి ఇంకొక 1 quarter వెయిట్ చేయాలి సార్ టు సీ ఏ పాజిటివ్ అవుట్కమ్. మిగతా 3 స్టాక్స్ కూడా ఫండమెంటల్లీ గుడ్ అంటే గవర్నెన్స్ బాగుంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే అమ్మేసి యూ కెన్ మూవ్ ఇన్ టు బ్యాంకింగ్ స్టాక్స్ అండి, విచ్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా which has to be done well. They have been slowed down. ఎందుకంటే బ్యాక్ ప్రెసెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు రత్నాకర్ గారు ఉన్నారు. సార్ రత్నాకర్ గారు, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ దీనికి సంబంధించి కూడా, సో దాని ద్వారా మిగతా సెక్టార్ల పైన, మిగతా కంప్లీట్ గా ఈ ఏదైతే రవాణా కావచ్చు ఇవన్నీ ఎఫెక్ట్ కాబట్టి అన్నిటిపైన ప్రభావం పడుతుంది అనేది చర్చ. రంగాల వారీగా చూస్తే ఎట్లా ఉంటుంది సార్? సెక్టార్ వైజ్ గా ఏం చెప్తారు? సెక్టర్ వైజ్ గా మీరు మేము అందరం చూస్తున్నాం ఏంటంటే క్యాపెక్స్ రిలేటెడ్, అంటే బిహెచ్ఈల్, బిఈఎంఎల్ ఇవి పర్ఫార్మ్ బాగా చేస్తాయండి. ఇండియన్ గవర్నమెంట్ దాని మీద చాలా ఫోకస్ ఉంది. రెండోది బ్యాంకింగ్ స్టాక్ బాగుంటుంది, ఎందుకంటే అందరు కూడా క్యాష్ ఇప్పుడు స్పెండ్ చేద్దాం అనుకోవట్లేదు. దే వాంట్ టు హోల్డ్ ద క్యాష్. అది ఏమవుతుందంటే కాస్త రేషియో ఇంప్రూవ్ అవుతుంది. ఎఫ్డీస్ కూడా ఆల్రెడీ ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎన్ఐఎస్ మార్జిన్స్ పెరిగే అవకాశం చాలా బాగుంది సార్. అంటే ఎన్బిఎఫ్సిస్ కి నెగిటివ్, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు హై కాస్ట్ లో రేస్ చేసి హై కాస్ట్ లో లోన్స్ ఇచ్చారు. బికాస్ బ్యాంక్స్ ఆర్ రెడ్యూసింగ్ రేట్, మెనీ పీపుల్ విల్ మూవ్ టు దిస్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. బట్ కమింగ్ బ్యాక్ టు మెటల్స్ ఆర్ ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి, అదర్ సెక్టర్స్ కానివ్వండి, ఆయిల్ పెరగడం వలన ఇన్ఫ్లేషన్ పెరిగి, క్యాట్ పెరిగి ఈ సెక్టర్స్ అన్ని కూడా నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. అట్లాగే ఈ గోల్డ్ మీరు ఇందాక అన్నారు, గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం తగ్గాయి అన్నట్టుగా, అట్లాంటివి కనిపిస్తోందా? సో ఇప్పుడు ఈ టైంలో పర్చేస్ చేయడం బెస్ట్ అంటారా, లేదంటే వెయిట్ చేయాలా? సార్ గోల్డ్ మన వాళ్ళ ప్రకారం, అంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ప్రకారము 1,52,000 నుంచి 1,60,000 మధ్యలో ఉండాలండి. ఎనీ అప్వర్డ్ మూవ్మెంట్ ఈస్ నెగిటివ్. అంటే మొమెంటమ్ వైజ్ యూ కెన్ మేక్ ఎ మనీ, బట్ నాట్ ఎ లాంగ్ టర్మ్ మనీ విచ్ యూ కెన్ మేక్ టుడే. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ పీపుల్ సెడ్. అండ్ దానికి తగ్గట్టు అనలిస్టులు ట్రాక్ చేసినప్పుడు ఎస్టర్డే నైట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ గోల్డ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆయిల్ ఫ్యూచర్స్ అండ్ డాలర్ ఫ్యూచర్స్. రైట్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. బాబు గారు అడుగుతున్నారు, ఈ కెనరా బ్యాంక్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ లో, తీసుకోవచ్చా? కెనరా బ్యాంక్ గ్రోత్ బాగుంది సార్ కరెంట్ ఇయర్ కూడా. యూ కెన్ టేక్ ద స్టేక్. యాక్చువల్లీ మన కొత్త ఎండి వచ్చిన లాస్ట్ 2 years దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ ఓవరాల్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ ఉంది, కానీ ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్ అండి కెనరా బ్యాంక్. తర్వాత స్వర్ణలత గారు అడుగుతున్నారు సార్, కెన్ ఐ బై తేజాస్ నెట్వర్క్ ఇన్ కరెంట్ లెవెల్స్? తేజాస్ నెట్వర్క్ బైయింగ్ ఇంట్రెస్ట్ నిన్న వచ్చిందండి. మార్నింగ్ కూడా చూసాను నేను నిన్న. బట్ ఐ హావ్ మై ఓన్ డౌట్స్, ఎందుకంటే అది అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేదు. అది యాక్చువల్గా 6G కంపెనీ బ్యాక్ టు బై టీసీఎస్. జనాలందరూ 6G గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు 10G గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్టార్లింక్ వచ్చేసి పైనుంచి సాటిలైట్ నుంచి ఇస్తున్నారు కాబట్టి ఆ టెక్నాలజీ రెలవెంటా ఇర్రెలవెంటా అనే కన్ఫ్యూషన్ అమంగ్ ఆల్ ది అనలిస్ట్ ఆర్ దేర్. కరెంట్లీ ఐ విల్ సే అవాయిడ్. తర్వాత సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, చాలా భారీ పతనం 1649 ఇట్లంతా జరుగుతూ ఉన్నాయి. సో బ్యాంకింగ్ రంగం కూడా 1249, కానీ ఐటీ మాత్రం ఏంటి సార్ ఇప్పుడు 250 పాయింట్ల ప్లస్లో ఉంది, లాభంలో ఉంది. ఎట్లా ఇది? అంటే ఇప్పుడు ఆంట్రోపిక్ వచ్చి రోజుకు న్యూస్ ఇవ్వటం మూలంగా ఐటీ ఇండస్ట్రీలో డౌట్స్ అలుపుకొని పడ్డాయి. ఇప్పుడు ఓపెన్ ఏలో వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమందితో మాట్లాడాను, యుఎస్ లో కొంతమందితో మాట్లాడాను. Nobody is giving very positive outcome for 2027 is concerned, IT industry. But they are seeing some stability. Initial momentum ఏదైతే ఉందో అది అంత నెగిటివ్ కాదు, సమ్ నెగిటివ్ ఉంది, స్టెబిలిటీ ఇస్ దేర్. స్టిల్ వీ కెన్ బిలీవ్ ఆన్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పేసి సిచ్యువేషన్ కి వచ్చారు. అందుకని మార్కెట్ వాజ్ అదే డౌన్ ఏదైతే ఉందో ఆ డౌన్ సైడ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. అందుకని మీకు ఐటీ ఇండస్ట్రీ కొద్దిగా పాజిటివ్ సైడ్ వెళ్ళింది సార్. రైట్. భాస్కర్ గారు ఉన్నారు సార్ గుంటూరు నుంచి. భాస్కర్ గారు నమస్కారం.
నమస్కారం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. అడగండి మీ డౌట్ గారు నమస్కారం అండి. హలో మీ డౌట్ అడగండి భాస్కర్ గారు వింటున్నారు. సార్, నేను సిజీ పవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్ ఈ స్టేజ్ లో అయినా యాడ్ చేసుకోవచ్చా? శ్రీజీ పవర్ సిజీ పవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్. సార్ ఈజీ పవర్ ఒకటి, బజాజ్ ఒకటి అంటున్నారు కదా సార్. రెండు మంచి స్టాక్స్ సార్. యూ క్యాన్ టేక్ బోత్ ఆఫ్ దమ్. గుడ్ ఆపర్చునిటీ రైట్ నౌ టు ఎంటర్. ప్లీజ్ ఎంటర్ అండి. రైట్ సార్. వెంకట్రావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. రావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ తేజస్ నెట్వర్క్ 338 లో ఉన్నాయి సార్. 338 తేజస్ నెట్వర్క్ ఓకే. అది ఉంచమంటారా, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయమంటారా? 338 ప్రజెంట్ 521. అవును సార్. సార్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. నేను చెప్తున్నాను, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఆ మూమెంట్ అనేది వచ్చింది. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఇప్పుడు దీనిపైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? తేజస్ నేను వద్దనే అంటానండి. కొద్దిగా మొన్న చిన్న న్యూస్ వచ్చి టెస్ట్ అండ్ వెరీ పాజిటివ్. అదర్వైజ్ మార్కెట్ వాస్ గోయింగ్ త్రూ ఎ నెగటివ్ సినారియో, బట్ గో హోల్డ్ ఇట్ ఫర్ టైం బీయింగ్, డోంట్ ఎంటర్ అనే చెప్తాను నేను యాక్చువల్గా. తర్వాత సార్ మార్కెట్కి సంబంధించి ఇప్పుడు దీన్ని, ఈ పతనాన్ని, ఇప్పుడు జరిగినటువంటి డౌన్ ఫాల్ను ఏదైనా అవకాశంగా వాడుకునే అవకాశం ఉంటుందా? దేనిపైన ఇన్వెస్ట్ ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలనుకుంటారు చెప్తారు మీరు? మార్కెట్ పడ్డప్పుడే గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. టేక్ మై వర్డ్. ఇవాళ కొన్ని స్టాక్స్ ఏవైతే పడ్డాయో అంటే హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, కొన్ని గుడ్ ఫండమెంటల్ స్టాక్స్ వాల్యూ పడింది. అవి కొనుక్కున్న వాళ్ళంటే ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 months వెయిట్ చేస్తే యుద్ధ భయాలు పోయి మళ్ళీ మార్కెట్ హాస్ట్ అప్ స్వింగ్. మన మార్కెట్ ఎంత డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్ స్వింగ్ అవగానే యూ విల్ సీ దట్ 1 or 2 lakhs or 3 lakhs గెయిన్ in 2 to 3 months. There is a good opportunity. ఇది తీసుకోగలరా అంటే ఇది ఆల్వేస్ రిస్కీ ప్రపోజల్, బట్ గుడ్ రిటర్న్ ఆపర్చునిటీ అని మాత్రం చెప్పగలను. సార్ అట్లాగే ఇప్పుడు డిఫెన్స్ వైపు కూడా చాలా మంది చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఈ యుద్ధాలు వీటికి సంబంధించి కూడా మన వ్యవస్థ ఏ విధంగా అప్పుడు పాకిస్తాన్తో సింధూర్ సమయంలో ఫైట్ చేసింది, ఏ విధంగా మనం ప్రొటెక్షన్ ఉంది, ఎట్లాంటి ఆయుధాలు మనం సమకూర్చుకున్నాం, ఈ నేపథ్యంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది డిఫెన్స్కి సంబంధించి కూడా మనకు ఎంత పటిష్టంగా ఉన్నామనేది. సో ఎట్లా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ వీటిపైన? సార్ బాగుంది సార్. ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్ లో మనుషులపై డ్రోన్స్ హెస్ బికమ్ బిగ్గెస్ట్ అసెట్ కదా మీరు చూస్తుంటే. అండ్ రెండోది ఎంత స్పీడ్ గా డ్రోన్ వెళ్తే అంత బాగుంటుందని చూస్తున్నారు. బాంబింగ్ అవుతున్నాయి ఎక్కువగా డ్రోన్స్. సో ఐడిఎఫ్ రోస్, డ్రోన్, చర్యన్ 2 కంపెనీస్ లిస్ట్ అయ్యాయి మార్కెట్ లో. అలానే హెచ్ఏఎల్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ డ్రోన్స్. బిఎంఎల్ ఇస్, అందుకనే ఇందాక స్టాక్స్ అన్నాను. ఈ పర్టికులర్ స్టాక్స్ డిఫెన్స్ సెక్టర్ లో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో దెర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ నేను నన్ను అడిగినప్పుడు ఎందుకనే ఇన్వెస్ట్ చేయమంటున్నాను. నెక్స్ట్ 1.5 year లో యూఆర్ గోయింగ్ టు సీ వెరీ అప్ స్వింగ్. ఈ యుద్ధాలు అనేది కాన్స్టెంట్ జరుగుతుంది. మీరు నేను చూసాను పవన్ గారు అందులో మాట్లాడుతున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి 4 years అవుతుంది. 4 years లో కూడా రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ వారు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా పాకిస్తాన్, ఇప్పుడేమో అమెరికా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ నడుస్తున్నాయి. సో కాన్స్టెంట్ వార్ హాస్ బికమ్ ఏ న్యూ ఫినామినన్. ఎందుకు ఈ డికేడ్ అలా కనిపిస్తుందేమో మాకు తెలియదు, బట్ కాన్స్టెంట్ వార్ అవుతుంది. డిఫెన్స్ కి రోజు రోజుకి ప్రామినెంట్ పెరుగుతుంది. ఈ పర్టికులర్ సెక్టర్స్ కి నెక్స్ట్ 3-4 years హ్యూజ్ ఆర్డర్స్ వస్తాయి. గుడ్ ఆపర్చునిటీస్. సార్ సునీత గారు ఉన్నారు విజయవాడ నుంచి. సునీత గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. సార్ నమస్తే సార్. మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హలో దామోదర్ గారు చెప్పండి. దామోదర్ గారు. దామోదర్ గారు రైట్, కాల్ కట్ అయింది సార్. సో ఇప్పుడు ఏంటి సార్, అంటే ఇప్పుడు డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఆల్రెడీ అదొక మంచి హై లెవెల్లో ప్రైస్లో ఉంది కదా సార్, మరి అంత ప్రైస్ పెట్టొచ్చు అంటారా? పెట్టొచ్చండి. ఎందుకంటే స్టిల్ ఆర్డర్ బుక్ ఈస్ గోయింగ్ టు గ్రో. ఈ యుద్ధాలు జరుగుతున్నంతసేపు కూడా మన వాళ్ళకి బియాండ్, ఇప్పుడు ఇండియా ఏమైందంటే కంట్రీస్ లైక్ సౌదీ, వియత్నాం, మలేషియా, మాల్దీవ్స్, సింగపూర్, తైవాన్, థైలాండ్ వాళ్ళందరూ ఏంటంటే చైనా నమ్ముకోవాలా వద్దా అని ఈ మధ్య మన పేపర్లో కూడా చూస్తున్నాం. చైనీస్ వార్ హెడ్స్ అనుకునే విధంగా సెటిల్ అవ్వట్లేదు అనేది. they're all placing orders with India. Slowly that coordination is coming and India is becoming a manufacturing hub. And Modi garu allow chesaru. Please buy మా దగ్గర నుంచి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కొనుక్కోండి అని అంటున్నాడు ఆయన. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అప్సైడ్ అండి యాజ్ ఆఫ్.
సో తర్వాత ఇప్పుడు యుఎస్ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా చర్చ కదా సార్, అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ దానిపైన దాదాపుగా బాగానే ప్రభావం చూపిస్తుందని, ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన అది? మీరు యుఎస్ టెక్నికల్ గా చూసుంటే మీకు బుష్ ఉన్నప్పుడు కూడా చాలా వార్స్ జరిగాయండి. తర్వాత కూడా దే మేడ్ వార్ ఆఫ్ఘనిస్తాన్ మీద, మీకు తెలిసిన ఒబామా బిల్ లాడెన్ కోసం దే మేడ్ వార్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బిల్డ్ చేస్తున్న ఆర్మీ అసెట్స్ అన్ని కూడా వాళ్ళు బర్న్ చేస్తారండి. ఎందుకంటే ఊరికి కూర్చొని ఉపయోగం లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే సిస్టమ్ ని యాక్సిలరేట్ చేస్తాం. అందుకనే దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో అండ్ డూ వార్ ఆర్ దే సెల్ ద ఫైటర్ జెట్స్. దే వాంట్ టు టచ్ ద వాటర్ ఇన్ రియల్ వరల్డ్ అనమాట. ఇనిషియల్లీ కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, బట్ లేటర్ ఇట్ విల్ పిక్ అప్ వెరీ వెరీ ఫాస్ట్. డెఫినెట్లీ దర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్. ఇది టెంపరీ ఫినామినన్ కానీ నాట్ ఎ లాంగ్ టర్మ్ ఫినామినన్ అని చెప్పలేను నేను యాక్చువల్లీ. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.